including rifles, along with 10 magazines and 127 rounds of ammunition. అట్లాగే ఇన్సాస్ రైఫిల్స్ 8 రౌండ్స్ ఆఫ్ 8 మ్యాగజైన్స్ ప్లస్ 121 రౌండ్స్. అట్లానే ఒక 9mm స్టెన్ గన్ అలాంగ్ విత్ 1 మ్యాగజైన్ అండ్ 29 రౌండ్స్. .303 రైఫిల్స్ 6 అలాంగ్ విత్ 6 మ్యాగజైన్స్ అండ్ 221 రౌండ్స్. 2 8mm రైఫిల్స్, దాంతో పాటుగా 2 మ్యాగజైన్స్, 133 రౌండ్స్ ఆఫ్ అమ్యునిషన్. వాటితో పాటుగా 44 మ్యాగజైన్స్ అన్ని క్యాలిబర్ సంబంధించినవి ప్లస్ 1007 రౌండ్స్ ఆఫ్ అమ్యునిషన్. మొత్తం వీటితో బయటకు వచ్చిండ్రు. ఇందులో 2 కంట్రీమేడ్ గ్రెనేడ్స్ కూడా ఉన్నాయి. ఇవే కాకుండా 8 గోల్డ్ బిస్కెట్స్, ఒక్కొక్కటి 10 తులాస్ ఉన్నది, అంటే 100 గ్రామ్స్ ఉన్నది. మొత్తం 800 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ బిస్కెట్స్ తో కూడా బయటకు వచ్చిండ్రు. ఈ బయటకు వచ్చిన వాళ్ళలో ముఖ్యమైన ఆయన సోడి మల్లా ఎలియాస్ కేశాల్ ఎలియాస్ నిఖిల్, స్టేట్ కమిటీ మెంబర్ స్థాయి ఉన్న ఆయన. అట్లాగే డివిజనల్ కమిటీ స్థాయి ఉన్న సెక్రటరీ స్థాయి ఉన్నటువంటి చాప నారాయణ ఎలియాస్ గజేందర్ ఎలియాస్ మధు, డివిజనల్ కమిటీ మెంబర్షిప్ స్థాయి ఉన్నటువంటి కడతి సన్ను ఎలియాస్ మంతు. ఇట్లా 42 మంది ఈరోజు తెలంగాణ పోలీసుల ముందు సరెండర్ అయినరు. పిఎల్జీ బెటాలియన్ చెందినటువంటి వాళ్ళు 21 మంది. తెలంగాణ స్టేట్ కమిటీలో నాయకులందరూ సరెండర్ అయిన తర్వాత మిగిలినటువంటి 11 మంది ఇవాళ మొత్తానికి వచ్చేసిండ్రు. ప్లస్ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీలో పనిచేస్తున్నటువంటి 10 మంది మొత్తం కలిస్తే 42 మంది. అందులో స్టేట్ కమిటీ మెంబర్ ర్యాంక్ ఉన్న వాళ్ళు 2, డివిజనల్ కమిటీ మెంబర్ ర్యాంక్ ఉన్న వాళ్ళు 5, ఏసీఎం ర్యాంక్ ఉన్న వాళ్ళు 18 మంది, తెల సభ్యుల ర్యాంక్ ఉన్న వాళ్ళు 17 మంది. ఇట్లా 42 మంది అన్నమాట.